వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రవీణ్ గారి అసలు ఆయనది జరిగింది యాక్సిడెంటా? లేకపోతే ఆయన ఎవరైనా హతమార్చి హత్య చేశారా? అనేక ఆరోపణలు అయితే మనం చూస్తున్నాం. ఆ రోజు రాజమండ్రి హాస్పిటల్ దగ్గరికి ఎక్స్ ఎంపీ జీవి హర్ష్ కుమార్ గారు కూడా రావడం చూసాం. ఆయన కూడా మాట్లాడడం చూసాం. ఆయన కూడా చాలా అనుమానాలు ఉన్నాయంటూ కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి ఆయన ప్రస్తుతం అయితే మనతో పాటు జూమ్ కాల్‌లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ అసలు మీకేమనిపిస్తుంది సార్? ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయిందనే రిపోర్ట్ వస్తుందని కూడా చెప్తున్నారు. అసలు మీకు మీ అనుమానాలేంటి? మీరేం చెప్తారు? ఖచ్చితంగా యాక్సిడెంట్ అనే రిపోర్ట్ వస్తుందని చెప్పేవాళ్ళకి ఆధారాలు ఏంటండి? అలాగే ఖచ్చితంగా ఇది హత్యే అని నేను చెప్తాను. ఎందుకంటే కారణం ఏంటంటే నేను హత్య అని ఎలా చెప్పగలుగుతున్నానంటే ఎక్కడ ఇప్పుడు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వరకు ఆయన ప్రయాణించిన మార్గంలో సీసీటీవీ ఫుటేజ్‌లు చాలా దొరుకుతాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు లాస్ట్ టీవీ ఫుటేజ్ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర మనకు కనబడింది. మనకు కనపడినప్పుడు ఆ బండి మీద ఉన్నది ప్రవీణ్ పగడాలేనా? ఇంకెవరన్నా ఉన్నారా? అన్న అనుమానం గూడా అందరిలోనూ ఉంది. మొదటిగా దాన్ని క్లారిఫై చేయాలండి. కారణం ఏంటంటే అది ఆ ఫోటో క్లారిటీ లేదు. బాడీ లాంగ్వేజ్ గాని ప్రవీణ్ పగడాల గారిదే అనేలాగా లేదు. అవును. ఫస్ట్. సెకండ్ ఒక వీడియో తీసుకొచ్చి పోలీసులు చూపించి ఇక్కడే పడిపోయింది బండి. పొగొచ్చింది. పొగొస్తే మరి ఏ పొగ అన్నది నైట్ టైమ్ అయితే అగ్గి పొగే రావాలి తప్పితే దుమ్ము పొగ అన్నది కనపడదు. అగ్గి పొగ వస్తే ఆ బండి తగలడిపోవాలి. అవును. అది చూపించారు ఫస్ట్ పోలీసులు. రెండోసారి ఇంకొక క్లిప్ తీసుకొచ్చి బండి లోనకెళ్ళిపోతున్నట్టుగా మెల్లిగా చాలా స్లోగా లోనకెళ్ళిపోతున్నట్టుగా కనపడింది. ఆ వీడియో చూస్తే అది పెద్ద ప్రమాదం లాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు తగిలినంత దెబ్బలు తగలడానికి ఆ యాక్సిడెంట్ లో వీలు పడదు. చాలా స్లోగా వెళ్తుంది బండి. స్లోగా జారిపోయింది. జారిపోతే ఒక కాలు కొట్టుకుంటే కాలు ఇరిగిపోద్ది. అంతేగాని మొహం మీద దెబ్బలు ఉండడానికి ఆస్కారం లేదు. మొహం మీద దెబ్బలు ఉండడానికి ఆస్కారం లేదు. తల మీద దెబ్బలు ఉండడానికి ఆస్కారం లేదు. హెల్మెట్ ఉంది, షూస్ ఉంది. కాళ్ళు ఇరిగిపోవచ్చు, చేతులు ఇరగవచ్చు. అవును. కాబట్టి హెల్మెట్ ఉంది కాబట్టి తలకు కూడా తల మీద దెబ్బలు తగలడానికి ఆస్కారం లేదు. ఇవన్నీ మనకి ఇంత క్లియర్ గా కనబడుతున్న తర్వాత ఇది హత్య అని చెప్పకుండా మనం ఎలాగా నమ్మగలుగుతామండి? పోలీసులు డాక్టర్స్ మీద ప్రెషర్ తెస్తున్నారు. ఇది యాక్సిడెంట్ అని పోస్ట్ మార్టంలో ప్రిలిమినరీ రిపోర్ట్ లో పోస్ట్ మార్టంలో చెప్పండి అని అంటున్నారు. ఫ్రమ్ ది బిగినింగ్ పోలీసులు ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు. డాక్టర్ల మీద అదే ప్రెషర్ తీసుకొస్తున్నారు. అలాగే తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? ఎందువల్లంటే పోస్ట్ మార్టం చేసిన హెచ్ఓడి ఫోన్ నెంబరు, ఎస్పీ ఫోన్ నెంబరు, ఈ ఇద్దరు కాల్ రికార్డులు తీస్తే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. అంత గవర్నమెంట్ ఎస్పీ మీద ప్రెషర్ తీసుకొస్తేనే కదా ఎస్పీ డాక్టర్స్ మీద ప్రెషర్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడున్న గవర్నమెంట్లు న్యాయంగా ఏదన్నా విచారణ జరిపే స్వాతంత్రం ఐఏఎస్లకి ఐపీఎస్లకి ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పే పరిస్థితి. ఇప్పుడు ఈ రోజున ఈవేళ మీరు ఏదో మేనేజ్ చేసేసి మీరు అది యాక్సిడెంట్ అని చెప్పేసిన ఈ సమాజం ఎవరైతే సెక్యులర్ భావాలకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, లేకపోతే క్రిస్టియన్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇది హత్య అని భావిస్తూ ఉన్నారు, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. ఎందువల్లంటే ఇది హత్యే. ఒకవేళ మీరు యాక్సిడెంట్ అని చెప్తే ఇది యాక్సిడెంట్ అని ఎవరి హృదయం కూడా నమ్మదు. ఎవ్వరు కూడా తమకు తామును మోసం చేసుకోలేరు. పదవుల్ని కాపాడుకోవడం కోసం కకృతపడి మీరు న్యాయాన్ని అన్యాయంగా మలుస్తారేమో గాని మాకేం పని ఉంటుంది? మేము న్యాయాన్ని న్యాయంగానే చూస్తాం, న్యాయాన్ని న్యాయంగానే మాట్లాడతాం, అన్యాయాన్ని ఎదిరిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఇది హత్య అనే చెప్పగలుగుతున్నాం. ఇది ముమ్మాటికి హత్య అని చెప్తున్నాం. సార్ అంటే అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయి. మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఫేస్‌బుక్‌లో పోస్టులు కూడా పెడుతున్నారు అతనికి సంబంధించి. గతంలో కూడా అతన్ని డైరెక్ట్‌గా చంపేస్తా అంటూ కూడా పోస్టులు పెట్టారు. అది కూడా ఇతను రీపోస్ట్ చేసి బాధపడ్డారు అన్న విషయాలు తెలిసిన తర్వాత కూడా మరి ప్రాథమిక దర్యాప్తులో యాక్సిడెంట్ అనే విషయాన్ని మరి చెప్పారంటూ కూడా అంటున్నారు కదా! అంటే ప్రాథమిక రిపోర్ట్ ఇంకా రాలేదు.
అలా చూస్తున్నారు అనుకోండి, ఇది ఏంటంటే యాక్సిడెంట్ అంటారు. అమ్మ ఇది ఏంటంటే యాక్సిడెంట్, దట్ ఈస్ ఎఫ్ఐఆర్. తర్వాత అనుమానాస్పద వృత్తి, ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్, ఆఫ్టర్ పోస్ట్ మార్టం ఇచ్చి రిపోర్ట్ ప్రైమరీ. ఆ ప్రైమరీ రిపోర్ట్ లో, ఎందుకంటే ఎఫ్ఐఆర్ లో అది అనుమానాస్పద వృత్తి లేకపోతే యాక్సిడెంట్ అని చెప్పినా కానీ, ఆఫ్టర్ పోస్ట్ మార్టం ప్రైమరీ రిపోర్ట్ లో దెబ్బలు ఎక్కడెక్కడ తగిలినాయో దాన్ని బట్టి వాళ్ళు ఇది హత్య లేకపోతే ఆత్మహత్య అన్నది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని మేనేజ్ చేయాలని చూస్తున్నారు. ఎందువల్లంటే ఎన్నిసార్లు ఫోన్ చేశాడు అని చెప్పాను, చాలా సార్లు ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేస్తున్నప్పుడు నాకు సంబంధించిన ఒక మనిషి కూడా అక్కడ ఉన్నారు. ఇంకొక ఇదేంటంటే నైట్ సూపరింటెండెంట్ ఈ డాక్టర్ కలిపి ఎస్పీ దగ్గరికి వెళ్ళారన్న ఒక ఇది కూడా పోలీసుల ద్వారానే మాకు తెలిసింది. ఓకే. సో ఇవన్నీ చూస్తా ఉంటుంటే ఇది అంత వీళ్ళు అంత మాట్లాడుకుని అంత చేయాల్సిన అవసరం ఏంటి? ప్రెషర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఉంది యాక్సిడెంట్ కింద చూపించమని. ఈ ఫేస్బుక్ పోస్టుల్లో అవును మేమే చంపేశాం, ఎవరినైనా చంపేస్తాం ఇలాగ మాట్లాడితే, ఆయన ఏం మాట్లాడేవాడు నేను తప్పుడుగా ఎక్కడ చూడలే. ప్రతిదీ మేము చంపేస్తాం ప్లాస్టర్ అనేసి ఒకడు మాట్లాడతాడు ఒక ఎదవ. ఇంకోటి మాట్లాడతాడు మేమే చంపేస్తాం, ఇది యాక్సిడెంట్ కాదు మేమే చంపేసాం అని వాగుతాను అన్నారు. అటువంటి పోస్టుల మీద కూడా ఈ గవర్నమెంట్ మాట్లాడదు. లేదంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏమన్నా అంటేనే ఇవన్నీ అట్రాక్ట్ అవుతాయి. మనుషులు మేము చంపేస్తామన్నా అవి అట్రాక్ట్ అవ్వవు. మేమే చంపేసామని చెప్పినా గానీ, ఖచ్చితంగా చెప్తున్నాం మేమే చంపేసామన్నా కానీ వీళ్ళు మరి పోలీసు వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఏం మాట్లాడుకుంటూ ఉంటున్నారంటే, ఇది ఖచ్చితంగా ఇది హత్య చేశారు. అధికార మదంతో ఉన్న పార్టీ అండ చూసుకుని ఈ రోజున అంత ధైర్యంగా హత్య చేసి యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సార్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కేసు పెట్టడానికి భయపడ్డారు. ఆ రోజు వాళ్ళకి కూడా థ్రెటనింగ్ ఉందన్న విషయం వాళ్ళకి తెలిసింది. అందుకోసమే కేసు పెట్టడానికి వాళ్ళకు వెనక్కి తగ్గారు. పోస్ట్ మార్టం చేయకుండానే బాడీ తీసుకెళ్దామని కూడా ప్రయత్నించారంటూ కూడా చెప్తా ఉన్నారు సార్. ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏ కేసు అన్నా సరే, ఎమ్మెల్సీ అయిన తర్వాత ఏ బాడీ కూడా పోస్ట్ మార్టం చేయకుండా ఎవరు, లేకపోతే ఏం చేసినా కానీ పోస్ట్ మార్టం చేసేస్తారు. అది ఆబ్వియస్. దాంట్లో ఒకళ్ళతో అడిగితే బాడీని అడిగితే అది అజ్ఞానం అనుకోవాలి తప్పితే ఇంకోటి ఏం కాదు. ఇకపోతే వాళ్ళు హత్య అనుకుంటున్నారో ఆత్మహత్య అనుకుంటున్నారో వాళ్ళ ఫ్యామిలీ మనకు తెలియదు. ఇప్పుడు ప్రవీణ్ పగడాలని ఇప్పుడు సమాజం ఓన్ చేసుకుంది. వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ కానీ సమాజం ఓన్ చేసుకుంది. వాళ్ళ ఫ్యామిలీ ఒకవేళ శిక్షించొద్దు మేము సాటిస్ఫై అయిపోయాం అని చెప్పినా కానీ, ఇక్కడ మేము అది దానికి వాళ్ళ ఫ్యామిలీ కేసు విత్డ్రా చేసుకున్నా కానీ కేసు నడవాల్సింది. వాళ్ళ ఫ్యామిలీ విత్డ్రా చేసుకున్నంతలో కేసు విత్డ్రా అయిపోతుంది, వెసులుబాటే. కాబట్టి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు ఏమన్నా కానీ, వాళ్ళు ఎవరన్నా బెదిరించినా కానీ భయపెట్టినా కానీ వాళ్ళ ఫ్యామిలీకితో సంబంధం లేదు. ఈ రోజున ఆ కేసు కంటిన్యూ అవ్వాల్సిందే. అవును. కాబట్టి దాని మీద మేము న్యాయపరంగా మేము ఏ రకంగా వెళ్ళాలో ఆ రకంగానే వెళ్తాం. దాంట్లో సమస్య ఏం లేదు. సార్ అంటే ఇక్కడ పోస్ట్ మార్టంలో ఏమైనా కొంచెం అటు ఇటుగా వచ్చినా కానీ అంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వంలో చేపించే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుతున్నారు. నేనే మాట్లాడానండి. అవును. నేనే మాట్లాడు ఆల్రెడీ రాహుల్ గాంధీకి నేను లెటర్ రాయడం జరిగింది. ఢిల్లీలో మాట్లాడతాను, దాంట్లో ఏమి సమస్య లేదు. చేసి ఏర్పాటు కూడా చేస్తాను. అక్కడ కేసు కంప్లైంట్ చేసి అక్కడ న్యాయపరంగా ఏమి ఫ్యామిలీతో పెట్టాలా, ఏం చేయాలి, వీళ్ళ పోలీసుల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి రీపోస్ట్ మార్టం చేయమని చెప్పేసి అడగడానికి కూడా ఆస్కారం ఉంటది. కాబట్టి అది పెద్ద ప్రాబ్లం అవుదండి. కోర్టు ద్వారా మనం రీపోస్ట్ మార్టం చేయొచ్చు, సో హైకోర్టు ద్వారా కూడా మనం చేయొచ్చు. కాబట్టి రీపోస్ట్ మార్టంలో ఇప్పుడు ఇక్కడంత ప్రెషర్ అక్కడ ఏమి ఉండదు కదా. హైదరాబాద్ లో ఉన్న సెక్యులర్ గవర్నమెంట్ గానీ ఉంది కాబట్టి బీజేపీ యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదు. అవును. అందు గురించి అక్కడ కాస్త న్యాయంగా మనకు రిజల్ట్ బయటకు రావడానికి ఆస్కారం ఉంటుంది. అందు గురించే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు ఇక్కడ ఎన్ని చేసినా కానీ అంతిమ విజయం మటుకు మేము సాధిస్తాం, ఈ హత్య కిందనే నిరూపిస్తామని అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం.
ఎందువల్లంటే ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి. సార్ అంటే మీరు అసలు ఏమనుకుంటున్నారు? ఈ ప్రవీణ్ హత్య జరిగిన తర్వాత అంటే జరుగుతున్న పరిణామాలు గాని వీటన్నిటిని చూస్తున్నప్పుడు. దోషుల్ని ప్రభుత్వం దీన్ని హత్య కాదు, యాక్సిడెంట్ అని క్రియేట్ చేయడానికి నానా తాపత్రయాలు పడుతుందన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సార్ అంటే సాధారణంగా పోస్ట్‌మార్టం ఒక రోజు వ్యవధిలోనే వస్తుంది. మరి ప్రవీణ్ గారి కేసులో మాత్రం దాదాపు 3 రోజులు, ఇది 4వ రోజు, ఇన్ని రోజులు టైం పడుతుంది అనేది కూడా మాట్లాడుతున్నారు. కాదండి. 2, 3 రోజులు పడతది. ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వడానికి 2, 3 రోజులు డెఫినిట్‌గా పడతదండి. బట్ ఓ నెల రోజుల వరకు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ మనకి అంటే ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ అది ఫైనల్ రిపోర్ట్ అది వచ్చేటప్పటికి 1 మంత్ పడతది. కాబట్టి ఇది 2, 3 రోజులు సాధారణంగా పడతది. ఇది హైలీ ప్రెషరైజ్డ్ కేసు కాబట్టి హత్య కాదంటున్నారు, హత్య అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక 3, 4 రోజులు పడతదండి పోస్ట్ మార్టం. బహుశా వాళ్ళేమన్నా ఇచ్చారేమో తెలీదు. ఇస్తే మటుకు ఆళ్ళు బయట పెడితే దాని మీద ఏం చేయాలన్నది నేను చేయడం జరుగుతుంది. అదే ఈరోజు ఈవినింగ్, సాయంత్రం వచ్చే అవకాశాలున్నాయి అంటున్నారు. ఒకవేళ వచ్చిన తర్వాత వచ్చిన దాన్ని బట్టి మీ రియాక్షన్ ఎట్లా ఉంటది సార్? ఒకవేళ యాక్సిడెంట్ అయిందనేదే రావచ్చు. ఒకవేళ యాక్సిడెంట్ అయిందని వాళ్ళు ఇచ్చినా గానీ దాన్ని ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేము. ఇక్కడ రాజమండ్రిలో కూడా ర్యాలీ ఒకటి పెట్టుకున్నాం. ఒకటి మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో కూడా ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదండి. లేరు. మీరు ఎలాగిచ్చినా మాకు మా యాక్షన్స్ గాని, మా రియాక్షన్స్ గాని మారవు. మేము ఖచ్చితంగా ఇది హత్య అని మా భావాల్లో ఒక స్థిరమైన నిర్ణయం ఏర్పడింది. ఇది హత్యే. సార్ ఇప్పుడు రాజేష్ మహాశాన అలాంటి వ్యక్తికే కొంచెం అంటే లోపలికి తీసుకెళ్ళి ఒక విషయం చెప్పారు, బయటకు తీసుకెళ్ళి ఒక విషయం చెప్పారు. తను కూడా అంటే ఇది యాక్సిడెంట్ అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది అక్కడ రివర్స్ అయ్యారనేది ఆయన కూడా చెప్తున్నాడు. పోలీసులది కూడా తప్పుందని. పైగా అతను టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆయన టీడీపీ పార్టీలో. ఆ వ్యక్తికే మరి పోలీసులు అటు ఇటుగా వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్‌లో ఖచ్చితంగా ఏదైనా కొంచెం తేడా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే అక్కడ వాళ్ళు చూపించిన వీడియోలు బట్టి అదే టైంలో నేను లోనే ఉన్నాను. ఆయన ఇది 90% యాక్సిడెంటే అని ఒక నిర్ణయానికి వచ్చి పోలీసులతో పోలీసులు అన్నారు, ఇది ఫ్యామిలీ మెంబర్స్‌కే ఇస్తాము. మీకు ఎవరంటే నేను గట్టిగా అన్నాను. ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇచ్చేది కాదు. పబ్లిక్ ఇష్యూ ఇది. అందరికి ఇవ్వాలి అన్నప్పుడు ఇతను కొంత పోలీసులతో ఘర్షణ పడ్డం అన్నది వాస్తవం. పడిన తర్వాత లాస్ట్‌కి లెగిసి ఇది 90% మాకు కనబడుతుంది. యాక్సిడెంట్ అని చెప్తాను. ఇది యాక్సిడెంట్ లాగే కనబడుతుంది 90%. కాబట్టి నేను యాక్సిడెంట్ అని చెప్తానని చెప్పి ఆయన గబుక్కని డిస్కషన్స్ పూర్తి అవ్వకుండా గబుక్కుని బయటకెళ్ళి ఆయన ప్రకటించడం జరిగింది. బయట ఏం జరిగిందో అన్నది తెలియదు కానీ ఇది మీరు పొగొస్తుంది అంటున్నారు. నాకేం పొగ కనబడట్లేదు. ఇయన్నీ చూసిన తర్వాత నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇది యాక్సిడెంట్ కింద నేను నిర్ధారించుకోవాలి. ఇది యాక్సిడెంట్ కాదు. అతని హత్య అయ్యి ఉంటది. మీరు యాక్సిడెంట్ జరిగింది అంటే ప్రతి నిమిషం కూడా పోలీసులు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇది యాక్సిడెంట్ అని నమ్మించడానికి ప్రయత్నించారు. అవును. ఎవ్రీ మూమెంట్ పోలీసులు ఇది యాక్సిడెంట్, యాక్సిడెంట్, యాక్సిడెంట్ అంతా చెప్పాల్సిన అవసరం ఏముందండి? చెప్తాం. యాక్సిడెంట్ అని చెప్తామని స్టబ్బార్న్‌గా చెప్పలేదు. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇది యాక్సిడెంటే అని చెప్పుకుంటూ వచ్చి అప్పుడు కూడా చెప్తే అక్కడ తిరగబడ్డారండి. తిరగబడిన తర్వాత నిన్నటి రోజున 9:45కో 11:45కి యాక్సిడెంట్ అయింది. మార్నింగ్ బాడీని హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. హాస్పిటల్‌లో మార్చురీలో పెట్టారు. మార్చురీలో పెట్టిన తర్వాత 3కి వాళ్ళ దగ్గర బంధువులు, వాళ్ళ బావమరిది వాళ్ళు వచ్చారు. అప్పుడు మొదలెట్టిన ఎంక్వెస్ట్ నెక్స్ట్ డే 2 వరకు రాస్తానే ఉన్నారండి. ఎవరికన్నా 2 గంటలు పడుతుంది, 3 గంటలు పడుతుంది, 4 గంటలు మాక్సిమం ఎవరికైనా రాయరు ఎంక్వెస్ట్. అటువంటిది ఒక రోజంతా రాశారు. 12 గంటల పైన రాశారు. 12 గంటలు ఏంటి 24 గంటలు రాశారు. రాసి వాళ్ళు 5కి పోస్ట్ మార్టం అయిపోగానే అక్కడ జనం ఎలా ఉన్నారంటే ఒక 50,000-60,000 వేల మంది జనం వచ్చేసారండి. ఇక్కడ వాళ్ళకి తెలుసు అది. వాళ్ళు గాని అంటే రిపోర్ట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు. డాక్టర్లు పోస్ట్ మార్టం చూసుకుని లోనికి బాడీని బయటకు తీసుకొస్తున్నారు. హైదరాబాద్ పంపించారు. అది చాలా టాక్టికల్ గా డీల్ చేశారు పోలీసులు. ముందే గనక ఒక మధ్యాహ్నమే పోస్ట్ మార్టం అయిపోతే
మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆపేద్దరు. జనం పోలీసులు ఏమీ చేయలేరు ఆ రోజున ఆ పరిస్థితుల్లో. ఇప్పటికి నేను కన్విన్స్ చేయబట్టి పోలీసులు మన బాడీని పంపించాలి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తా ఉంటారు కాబట్టి మనం ఆఫ్ చేయడానికి ప్రయత్నించొద్దని నేను అందరికీ చేతులు జోడించి అందరిని బతిమలాడి నేను వ్యాన్ ముందు నడిసి నేను పంపించాను. ఇప్పుడు ఎవరు తిరగబడినా గానీ అక్కడ పోలీసుల్లో కూడా ఎవరు మిగలరండి. మహా ఉంటే 200-300 మంది పోలీసులు ఉన్నారు. కొట్టి చంపేస్తారు పోలీసులు. అటువంటి పరిస్థితి ఉంది. దాన్ని చాలా సమన్వయపరిచి మేము దాన్ని సిచ్యుయేషన్ కంట్రోల్ చేసుకుంటా తీసుకుని వెళ్ళాం. బాడీని బయటకు తీసుకెళ్లి హైదరాబాద్ పంపించాం. పోలీసులకు ఆ సిచ్యుయేషన్ తెలుసు కాబట్టే కదా నేను అంత చెప్తున్నాను. సిచ్యుయేషన్ ని అంత తెలివిగా డీల్ చేశారు. పోస్ట్ మార్టం అయిపోయిన వెంటనే బాడీని పంపించేయాలి, గ్యాప్ లేకుండా అన్నది ప్లాన్ చేసుకున్న వాళ్ళు. ఎందుకు ప్రతిదీ ప్లాన్ చేసి దీంట్లో ఏదో మర్మం ఉంది. ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి పోలీసులకు తెలుసు. అందుకనే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా ఇది హత్య అని చెప్తున్నాం. రైట్. మరి కాసేపట్లో మరి ఈ రోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాబోతుంది. మరి రిపోర్ట్స్ ని బట్టి మళ్ళీ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఖచ్చితంగా. అండ్ మీరు కూడా చెప్తున్నారు రాహుల్ గాంధీ గారికి ఆల్రెడీ లెటర్ రాసా ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఏమైనా తేడాలు వస్తే ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసే పరిస్థితి కూడా ఉంటుందని చెప్తున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గాయస్, చూసారు కదా మరి ఈ రోజు ప్రవీణ్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే బయటకు వస్తాయి. అటు ఇటుగా యాక్సిడెంట్ అయిందని మాత్రం వస్తే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి లెటర్ రాసాం, మళ్ళీ రీపోస్ట్ మార్టం చేస్తాం, అది తెలంగాణ ప్రభుత్వంలో. ఎందుకంటే ఇది సెక్యులర్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ ఎటువంటి మేనేజ్ చేయడానికి అవకాశాలు ఉండవు. సో ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏదైతే ఉందో రీపోస్ట్ మార్టం చేస్తే అదే చెప్తారు కాబట్టి సో అందుకని మేము రిక్వెస్ట్ చేస్తామంటూ కూడా మరి ఈయన ఎక్స్ ఎంపీ హర్ష్ కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం అసలు మరి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.